అమరావతిలో ఈ నెల 25న జరగనున్న వాజ్పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పరిశీలించారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులు, కూటమి నేతలు పాల్గొనున్నారు. అటల్ స్మృతివనంలో వాజ్పేయి జీవిత విశేషాలతో కూడిన మ్యూజియం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక అమరావతిలో ఏర్పాటు చేస్తున్న మొదటి విగ్రహం వాజ్పేయిదేనని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలి బంధిస్తారు. ఏపీ రాజధాని అమరావతిలోని తొలి విగ్రహ ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి భారీ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ నెల 25వ తారీఖున ప్రారంభించబోతున్నారు. అటల్ శత జయంతి వేడుకల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించిన బీజేపీ ముగింపు సభను అమరావతిలో నిర్వహించబోతుంది. అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించిన స్మృతివనం కోసం 2.5 ఎకరాల్లోని వెంకటేపాలెం దగ్గర అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఏర్పాట్లు కూడా చూసుకోవచ్చు. భారీ ఎత్తున బహిరంగ సభతో పాటు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఏదైతే సిఆర్డీఏ కేటాయించిన స్థలం కొద్ది రోజుల్లోనే ఇక్కడ పూర్తి స్థాయిలో చనువు ప్రక్రియ, మరోపక్క పూర్తి స్థాయిలోని ఇందుకు సంబంధించిన సభ, దాంతోపాటు అన్ని ఏర్పాట్లు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏర్పాట్లను నేరుగా ఎప్పటికప్పుడు బీజేపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మాధవ్ ఆయన నేరుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. సభ ఎలా జరుగుతుంది, సభకి ఎంతమందికి రాబోతున్నారు, విగ్రహం ఎలా ఉండబోతుంది అని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు నిర్వహించిన నేపథ్యంలో చివరిగా అమరావతిలోని ఈ సభ పెట్టడానికి కారణం ఏంది? అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం ఎలా ఉండబోతుంది? అమరావతిలో ఒక భవ్య అటల్ బిహారీ వాజ్పేయి గారి 15 అడుగుల విగ్రహం రాబోతుంది. మొత్తం అమరావతిలో ఇదే మొదటి విగ్రహం అని కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఒక శుభారంభం, ఒక శుభ పరిణామం అని చెప్పి కూడా దీన్ని తెలియజేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయం జరిగింది. సుమారు 20 జిల్లాల్లో ఆయన యొక్క విగ్రహ స్థాపనతో పాటు భారీ బహిరంగ సభలు పెట్టడం జరిగింది. అటల్జీ యొక్క జీవిత చిత్రమాల ఎగ్జిబిషన్స్ పెట్టడం జరిగింది. అలాగే ఆత్మ నిర్భర్ భారత్ యొక్క స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. కూటమి సంబంధించిన అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఆ విధంగా రాష్ట్రం వ్యాప్తంగా ఒక మంచి స్ఫూర్తి, ప్రేరణ కలిగించే విధంగా యాత్ర కొనసాగింది. ప్రజలు కూడా అన్ని చోట్ల కూడా నీరాజనాలు పలికారు. అటల్జీ విగ్రహం ఎప్పుడో పెట్టాల్సింది, పెట్టారు అని చెప్పి ప్రజలు అందరూ కూడా కొనియాడారు. అలాగే ఈ యొక్క యాత్రకి ముగింపు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి డిసెంబర్ 25వ తారీఖు అమరావతిలో దాని ముగింపు చేయాలి అని చెప్పి ఆ విధంగా నిర్ణయించి కూటమి తరఫున ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ముగింపు పలకటంతో పాటు ఆయన యొక్క భవ్య విగ్రహాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించబోతున్నాం. ఇది అటల్ స్మృతి వనంగా దీన్ని తీర్చిదిద్ది ప్రజలందరికీ కూడా అది ఒక మంచి ఆహ్లాదకరమైన పార్క్గా ఉండటంతో పాటు ఆయనకి సంబంధించిన జీవిత విశేషాలతో పాటు ఏదైతే గుడ్ గవర్నెన్స్ ఉందో ఆ గుడ్ గవర్నెన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటాం. ఆ విధంగా అన్ని రకాలుగా ప్రజలకి ఒక చైతన్యాన్ని కలిగించే విధంగా, రాబో తరానికి, నేటి తరానికి కూడా స్ఫూర్తి కలిగించే విధంగా ఈ యొక్క వనం ఉండబోతుంది. ఆ విధంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే కూటమి సంబంధించి అందరు నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఒక మంచి స్ఫూర్తివంతమైన ఒక పార్క్ మన అమరావతిలో రావటం ఈ యొక్క అమరావతి మరింత వైభవంగా ముందుకెళ్ళడానికి ఇది కారణభూతం కాబోతుంది. 25వ తారీఖు జరిగే ప్రోగ్రాంలో ఎంతమంది పాల్గొంటున్నారు, వారి కోసం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన కూటమి సంబంధించిన నాయకులందరూ పాల్గొనేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి వస్తారు. ఆ విధంగా సుమారు 20,000 మందితో ఈ కార్యక్రమం జరగబోతుంది. సో 20,000 మంది అయినా కూడా అందరికీ దీన్ని ప్రచారం చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం. విగ్రహ ఆవిష్కరణ తర్వాత స్మృతివనానికి సంబంధించి ఇక్కడ ఎలా కన్స్ట్రక్షన్ జరగబోతున్నారు, ఆ డిజైన్ సంబంధించి ఎలాంటివి ఇక్కడ వాజ్పేయి గారి స్మృతులు అందరికీ తెలిసే విధంగా కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ముఖ్యంగా పార్లమెంట్లో మనకి ప్రజాస్వామ్యాన్ని సంబంధించిన అనేక రకాల చిహ్నాలు పెట్టడం జరిగింది. మన యొక్క చరిత్రలోనే అనేక రకాల విశేషాలు ఉన్నాయి. మనం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్తారు, కానీ అతి పురాతనమైన ప్రజాస్వామ్యం అమెరికా ఏదైతే చెప్తుందో దానికి బుట్టదాఖలు చేసే విధంగా అనేక రకాల ఉద్దంతలు మనకి వేదాల్లో ఉన్నాయి. దాని తర్వాత రామాయణ మహాభారతాల్లో కూడా ఉన్నాయి. కనుక ప్రజాస్వామ్య పరిపాలన శ్రీ రామరాజ్యం ద్వారా సాగింది. కనుక ఏ విశేషాలైతే పార్లమెంట్లో పెట్టి ప్రజాస్వామ్యం కోసం మనం విలువలను ఏ విధంగా ముందుకు తీసుకొచ్చాం,
మన ఇతిహాసంలో ఉండే అన్ని రకాల విశేషాలతో పాటు ఒక ఫౌంటైన్స్, ఆహ్లాదకరంగా ఉండే ఫౌంటైన్స్, వాకింగ్ ట్రాక్స్, అలాగే మంచి మొక్కలు, అలాగే ఏవైతే మనం రాసులు నక్షత్రాల ఆధారంగా వనం కూడా తయారు చేయాలనుకుంటున్నాం. అలాగే ఒక సెంటర్, గుడ్ గవర్నెన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకోవటం జరుగుతుంది. ఇవన్నీ కూడా దీంట్లో కల్పన చేస్తాం. దాంతోపాటు రాబో కాలంలో ఇంకా మంచి మంచి ఆలోచనలు ఆ విధంగా అందరికీ స్ఫూర్తి కలిగించే విధంగా ఒక మంచి వనం తయారు కాబోతుంది. కూటమి ప్రభుత్వం సారథ్యంలో అమరావతిలో నిర్మాణ పనులు చాలా శరవేగంగా కొనసాగుతున్నాయి. అయినా సరే కూటమి ప్రభుత్వం మీద, అమరావతి మీద ఇంకా కుట్రలు జరుగుతున్నాయి. దానికి మీరేమంటారు? ఇది సర్వసాధారణం. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అనేది అత్యంత సర్వసాధారణ విషయం. ఇంతమంది భవ్య అమరావతి తయారవుతుంది అంటే దేశంలోనే అతి తలమానికమైన ప్రదేశంగా తీర్చిదిద్దాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తుంటే దానికి భగ్నం కలిగించే విధంగా వాళ్ళకి కంటగింపుగా మారిన వాళ్ళు మాట్లాడతారు. కనుక అనేక మంది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కనుక వాళ్ళందరికీ సమాధానం ఈరోజు అందరికీ కూడా ప్లాట్లో అలాట్మెంటు, అలాగే సిఆర్డీఏ సంబంధించిన ఏవైతే శంకుస్థాపన జరిగే వాళ్ళ ప్రారంభోత్సవం అయిందో దాంతోపాటు మన నిర్మలా సీతారామన్ గారు సుమారు 60 ఇన్స్టిట్యూషన్స్, ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ వాటన్నిటికీ శంకుస్థాపన చేయటం, ఆ విధంగా బ్యాంక్స్, రీజనల్ ఆఫీసెస్, ఆర్బీఐ సెంటరు, దాంతోపాటు కస్టమ్ సంబంధించిన అన్ని రకాల సెంటర్స్ రావడంతో వీరి రూపురేఖలే మారబోతున్నాయి. అలాగే త్వరలో మన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ప్రారంభం కాబోతుంది. దాని తర్వాత మినిస్టర్స్ క్వార్టర్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ విధంగా ఒక్కొక్కటి ఆవిష్కరణ జరిగితే అందరి యొక్క ఏవైతే అనుమానాలు ఉన్నాయి అన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి. దీంతో పాటు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అక్కడ కనెక్టివిటీ ఇవ్వటం, అలాగే ఒక ఫ్లైఓవర్ కనెక్టివిటీ పంచటం, వీటి ద్వారా కూడా పూర్తి స్థాయిలో కనెక్టివిటీ పెరిగిన తర్వాత ఏ ఆలోచన అయితే వాళ్ళకు ఉందో అదంతా కూడా దూరం కాబోతుంది. దాంతోపాటు పెద్ద ఎత్తున ఇక్కడ కంపెనీలు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా రాబో కాలంలో అమరావతి ఒక భవ్య, దివ్య రాజధానిగా మారబోతుంది. ఖచ్చితంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని ఏదైతే ఉందో అటల్ స్మృతి వనం ఏదైతే ఉందో దానికోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. 25వ తారీఖున జరిగే ఈ ప్రోగ్రాంకు సంబంధించి సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దాంతోపాటు కూటమి నేతలందరూ కూడా పాల్గొబోతున్నారు. ఎందుకంటే అటల్ వాజ్పేయికి సంబంధించి అమరావతిలోని తొలి విగ్రహంగా చెప్పుకోవచ్చు. మొత్తం 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దాంతోపాటు భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం తెలుస్తుంది. దాదాపు 20,000 మంది హాజరయ్యే దిశ కూడా ఇది ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా వెంకటాయపాలెం విలేజ్ దగ్గరలోని N4E4 మార్గం ఏంటంటే దాని జంక్షన్లో ఇది ఉంటున్న నేపథ్యంలో అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం విగ్రహం చూద్దాము. నిన్నటితో ఈ రోజుతో పోలిస్తే చాలా స్పీడ్గానే వర్క్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. విగ్రహానికి సంబంధించిన బేస్మెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ బేస్మెంట్ లెవెల్కి సంబంధించిన వర్క్స్ దాదాపు కంప్లీట్ అయ్యాయి. దాంతోపాటు అక్కడ గ్రానైట్ ఫిక్సింగ్ కూడా చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. దాని పనులు కూడా చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి నేపథ్యంలోనే అవి దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ గ్రానైట్కి సంబంధించి ఏదైతే ఉందో స్టాట్యూ కావడంతో గ్రానైట్ ఫిక్సింగ్కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. అవి కూడా చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే చాలా స్పీడప్ చేసే కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు బీజేపీ నేతలు సిఆర్డీ ఆధ్వర్యంలో కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి మాత్రం అన్ని కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక్కడ నుంచి నేను సభ జరిగే ప్రదేశం కూడా నేను చూపించే ప్రయత్నం చేద్దాము. ఒకసారి అది కూడా మనం ఒకసారి పరిశీలిద్దాము. ఏదైతే ఉందో ఇక్కడ విగ్రహం ఆవిష్కరించిన తర్వాత ఈ పక్కనే భారీ సంబంధించిన సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఆ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. దాని వర్క్స్ కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏదైతే 25వ తారీఖున ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల నేపథ్యంలోని ఆయన ముగింపు, ఆ రోజు ఆయన జయంతి రోజు కావడంతో అమరావతిలోని ముగింపు సభను ఏర్పాటు చేయడంతో పాటు విగ్రహాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి 20,000 మంది వచ్చేది కూడా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు భారీ ఎత్తున టెంట్లతో పాటు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అంటే ఓవరాల్గా అమరావతి రాజధాని ప్రాంతంలోని ఇప్పటి వరకు ఏ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. తొలి విగ్రహంగా అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలువురు ప్రముఖుల కోసం అంబేద్కర్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, దాంతోపాటు పొట్టి శ్రీరాములు లాంటి స్మృతి వనాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. దానికి సంబంధించిన పనులు
స్పీడ్గా కొనసాగుతున్న నేపథ్యంలో తొలి విగ్రహం అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, బీజేపీ అందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే సిఆర్డీ ఆధ్వర్యంలోని దాదాపు 2.5 ఎకరాలను కూడా కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చాలా స్పీడ్గా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల 25వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించిన కాంస్య విగ్రహం ఆవిష్కరణ, దాంతోపాటు భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేసినట్లుగా బీజేపీ ప్రకటిస్తుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షా, City 24/7 అమరావతి.